కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్ తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పాల్యకుర్తి రమేష్, వెంకయ్యపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకి సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీఓ మాజీ నాయకులు కుబేర స్వాములతో పాటు నర్సింహులు, శాంతికుమారి తదితరులు చేరారు. వైసీపీ పార్టీ వాళ్ళు ఉత్తుత్తి సామాజిక న్యాయం ప్రదర్శిస్తూ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళకందరూ కూడా మేము అధికారాలు ఇస్తున్నామంటున్నారు. కానీ నేను స్వయంగా ఉండి ఒక మేధావిగా నేను గ్రహించింది ఏంటంటే అక్కడ పదవులు ఉంటాయి, అధికారాలు ఉండవు. మన దగ్గరికి ఒక 10 మంది అభ్యర్థులను తీసుకుని గ్రీవెన్సెస్ తీసుకొని వస్తారు. 10 మందిలో కనీసం ఒకరికో ఇద్దరికి మనం న్యాయం చేయగలిగితే ఈ ఎంపీ పదవికి కానీ ఎమ్మెల్యే పదవికి కానీ న్యాయం జరిగినట్టు ఉంటుంది. అలా కాకుండా ఏదో ఉత్సవ విగ్రహాలాగా ఉండాలి, మీరు కేవలం ప్రోటోకాల్ పాటించాలి, ఇదే విధంగా జీవిత విధానం అన్నది నాకు నచ్చలేదు. నేను విశ్వ ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతి తక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాను. కాబట్టి ఇంక నేను అక్కడ చేయలేను. అభివృద్ధి లేకపోతే ప్రజలకు పురోగతి ఉండదు.